హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా శ్రీధర్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఒకటి మాత్రం మర్చిపోకండి. అలాగే మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందుగా మాట్లాడుకుంటే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పుడే సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. దండయాత్ర, ఇది దయాగడి దయలేని దండయాత్ర. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఓటమి ఎరగని సౌత్ ఆఫ్రికాని ఎలా దెబ్బ కొట్టిందంటే పరిగెట్టించి కొట్టినట్టు కొట్టింది. గత T20 వరల్డ్ కప్ అండ్ ఈ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఈ మ్యాచ్కి ముందు వరకు కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా 2024 ఫైనల్ ఇండియాతో. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు అన్బీటెన్గా వచ్చిన సౌత్ ఆఫ్రికాకి ఊహించని ఎదురు దెబ్బ. వరుసగా రెండోసారి ఫైనల్కి వెళ్ళి ఏదైతే T20 వరల్డ్ కప్ లాస్ట్ 9 ఎడిషన్ నుంచి ఒక్కసారి కూడా దానికి అందలేదో, లాస్ట్ టైం అందినట్లే అంది మిస్ అయిందో, ఈసారి అన్న కప్పు పట్టుకొని వెళ్దాం అనుకున్న గట్టి పట్టుదలతో వచ్చిన సౌత్ ఆఫ్రికాకి ఊహించని ఎదురు దెబ్బ. మ్యాచ్ ఏమీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఏం సాగలేదు. గెలుపు రెండు టీంల మధ్య ఏం దోబూచులు ఆడలేదు. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రిస్టల్ క్లియర్ డామినేషన్ న్యూజిలాండ్. ఎంతలా అంటే మ్యాచ్లో ఏ కోశానా కూడా మధ్యలో యాన్సన్ కొంచెం సేపు అంటే గట్టిగా ఏదైతే తను 30 బాల్స్లో 50 రన్స్ కొట్టి గట్టి పోరాటాన్ని ఇచ్చి సౌత్ ఆఫ్రికాకి కొంచెం పోరాడే స్కోర్ ఇచ్చాడో, ఆ ఒక్క ఇది తీసేస్తే మ్యాచ్ మొత్తంలో కంప్లీట్ డామినేషన్ న్యూజిలాండ్. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో దానికి ముందు మ్యాచ్ ఇండియా ఆల్మోస్ట్ 195 రన్స్ని చేసింది కాబట్టి చేజింగ్ ఇక్కడ ఈజీ అనేది ఆటోమేటిక్గా న్యూజిలాండ్కి తెలిసింది. సో ఏదైతే టాస్ గెలవడం ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో, టాస్ న్యూజిలాండ్ వైపు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే టాస్ గెలిచి బౌలింగ్కి వచ్చిందో న్యూజిలాండ్, ఫస్ట్ 2 ఓవర్స్లోనే ఇద్దరు బ్యాట్స్మెన్స్ అవుట్. క్వింటన్ అండ్ రికల్టన్ ఇద్దరు కూడా మొదటి 2 ఓవర్లోనే అవుట్ అయిపోయారు. సో ఆ తర్వాత ప్రతి ఇంటర్వెల్లో సౌత్ ఆఫ్రికా వికెట్స్ కోల్పోవడం. అసలు యాన్సన్ కనుక 50 కొట్టకపోతే 170 అనే స్కోర్ కూడా కొట్టగలిగేది కాదు. 120 130 రన్స్ దగ్గర ఆగిపోయేది. బట్ వీరోచితంగా పోరాడాడు యాన్సన్. 30 బాల్స్లో 50 రన్స్. ఒక బౌలర్ అంటే బౌలింగ్ ఆల్రౌండర్ అయ్యుండి అంత గౌరవప్రదమైన స్కోర్ సౌత్ ఆఫ్రికా చేయగలిగింది అని అంటే అది కేవలం యాన్సన్ పుణ్యమే. నెక్స్ట్ బ్యాటింగ్, వాట్ ఎ డామినెన్స్ అండి, వాట్ ఎ డామినెన్స్. మామూలు కొట్టుడు కాదు అది. టీమ్స్ ఎఫర్ట్ అండ్ ఫిన్ ఎలెన్ అసలు ఫస్ట్ ఓవర్ దగ్గర నుంచి ఏమన్నా విరుచుకుపడ్డారా. కేవలం 9.1 ఓవర్స్లో 117 రన్స్ పార్ట్నర్షిప్. 9.1 ఓవర్స్లో 117 రన్స్ పార్ట్నర్షిప్. అండ్ ఫస్ట్ 6 ఓవర్స్ ఏదైతే పవర్ ప్లే ఉందో 84 రన్స్. ఈ స్కోర్లో ఫిన్ ఎలెన్ 33 బంతుల్లో 58 రన్స్. దానిలో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫిన్ ఎలెన్ ఏదైతే ఉందో వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ మ్యాచ్లో, ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచ్లో ఫాస్టెస్ట్ 100 33 బంతుల్లో 100 రన్స్, 10 ఫోర్లు 8 సిక్సర్లు. ఇది చూపిస్తుంది ఏంటి, వాట్ ఈస్ డామినెన్స్ అంటే న్యూజిలాండ్ ఎలా డామినేట్ చేసింది ఈ మ్యాచ్లో అనేది. లిటరల్లీ అండి, సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు చిరుతల్లా పోరాడి అన్బీటెన్గా సెమీస్కి వచ్చిన ఏదైతే సౌత్ ఆఫ్రికా ఉందో, సూపర్ 8లో న్యూజిలాండ్ని అవ్వలీలుగా ఓడించిన సౌత్ ఆఫ్రికా ఈరోజు అదే న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతిని టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏదైతే సూపర్ 8లో జరిగిన ప్రతి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం ఏదైతే ఉందో, ఇంతకంటే ఘనంగా నాకు తెలిసి ఏ టీం తీర్చుకోలేదు. న్యూజిలాండ్ కొట్టిన దెబ్బ సౌత్ ఆఫ్రికాకి ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కప్ గెలుచుకోవడానికి. సో ఫైనల్ కోసం జరిగిన ఈ ఫస్ట్ సెమీఫైనల్లో ఫస్ట్ ఫైనల్ బెర్త్నైతే న్యూజిలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది.
ఇంతకు ముందు కూడా 2021లో న్యూజిలాండ్ ఒకసారి ఫైనల్కి వెళ్ళింది, బట్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నర్అప్గా వచ్చింది. ఇది సెకండ్ ఫైనల్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్లో. బట్ రేపు జరగబోయే ఏదైతే రెండో సెమీఫైనల్ ఉందో, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా, ఇద్దరు కూడా రెండు సార్లు ఛాంపియన్స్. ఓకే, సో ఇప్పటి వరకు కప్ అయితే ఈ మూడు టీమ్స్ మధ్యనే దోబూతులాడుతుంది, ఇదర్ న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్. సో రేపు సాయంత్రానికి ఆ ఫైనల్ రెండు టీమ్స్ ఏదైతే కూడా తేలిపోతుంది. బట్ ఈ న్యూజిలాండ్ డామినెన్స్ ఏదైతే ఉందో ఈరోజు మ్యాచ్లో మాత్రం, ఆ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ బెల్ అండి, స్ట్రాంగ్ వార్నింగ్ బెల్. ఇదర్ అది ఇండియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. చూద్దాం రేపు మ్యాచ్ గెలిచిన తర్వాత ఫైనల్ ఏమవుతుంది. అండ్ ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.